చెయ్యి బావా. ఈ టైంలో ఎవరయ్యా స్వామి? అనుష్క, హలో అనుష్క డార్లింగ్, ఏం చేస్తున్నావు అమ్మా? నీ గురించి ఆలోచిస్తున్నాను. నువ్వేం చేస్తున్నావు? మందేస్తున్నాను. చిచి చిచి, కూల్ డ్రింక్ తాగుతున్నాను. అంటే నీకు మందు అలవాటు లేదా? చిచి, అలాంటి బ్యాడ్ హ్యాబిట్స్ నాకు లేవు. చిచి, బ్యాడ్ హ్యాబిట్స్ లేని మగాళ్ళంటే నాకు అస్సలు నచ్చదబ్బా. నీతో కటీఫ్. ఆగాగు డార్లింగ్, ఊరికే నువ్వేమంటావునని అలా అన్నాను. ఇదిగో, నీకు విషయం తెలుసా? అసలు మనం ఏరియాలో పెద్ద తాగుబోతు బ్యాచ్. కావాలంటే నువ్వు వీడియో కాల్ చేయి, నా సెటప్ మొత్తం చూపిస్తాను. నిజంగానే తాగుతున్నావా? మరి మనం ఫుల్ ఎత్తామంటే ఒక 2 పెగ్గులు తాగుతావా? కాదు, వదిలేస్తా. ఏంటమ్మా ఈ టైంలో ఫోన్ చేసావు? ఎందుకో నిన్ను చూడాలనుంది. ఇప్పుడా? అయ్యో, అయితే బయలుదేరి వచ్చేసాయి. ఎక్కడికి రావాలి? టైంకి మా పెద్దమ్మ కూడా ఇంట్లో లేదు, డైరెక్ట్గా ఇంటికి వచ్చేసాయి. అవన్నీ పెళ్లి తర్వాతే. ఈ అమ్మాయిలందరూ ఇదో కామన్ డైలాగ్ వాడతారు. సరే, ముందైతే నువ్వు ఇంటికి వచ్చి తర్వాత ఏం చేయాలో ఆలోచిద్దాం. సరే, బయలుదేరుతున్నాను. బాయ్. థ్యాంక్ యూ డార్లింగ్. దరిద్రుడా. వచ్చేస్తుంది, అనుష్క వచ్చేస్తుంది. తాకూడదు, అమ్మాయి వస్తుంది, తాకూడదు. ఈ కారణంగా ఒక మగాడయ్యుండి ఇంకో మగాడితో ముద్దులు పెట్టించుకోవాల్సి వస్తుంది. ఫోన్లోనే కదండి. పద బావా. ఏంటి పద? మీరంటే ఇలాగే వచ్చేస్తారు. నాకు గెటప్ ఏడ్చింది కదా, వేసుకొనివ్వండి, బయటికి వెళ్ళండి. రేయ్, తీసుకో, నువ్వు తీసుకో. రేయ్, ఈ రాత్రికే గణపతి మండపంలో ఉన్న హుండీని ఎత్తుకొచ్చేయాలి. అందరూ మొహాలకి మాస్కులు పెట్టుకోవడమే కాదు, ఒంటికి నూనె కూడా రాసుకోండి. దొంగతనానికి వెళ్తూ ఇప్పుడు ఈ ఆయిల్ మసాజ్ అవసరం ఉంటావు పెద్దమ్మా? ఎవరైనా పొరపాటున పట్టుకుంటే జారిపోవడానికి రా. పొరపాటున దొరికామే అనుకో, అందరూ కలిసి రోడ్డు మీద మిరపకాయలు దంచినట్టు దంచి పడేస్తారు. పెద్దమ్మా, నాకు తెలిసి నువ్వు ఈ దొంగతనానికి రాకుండా ఉండడమే బెటర్ అనిపిస్తుంది. ఎందుకమ్మా? హుండీ కొట్టేసి నాకు తెలియకుండా ఆ డబ్బులన్నీ నువ్వు కొట్టేద్దామనా? ఇదే నీతో వచ్చింది. హ్మ్. నేను నీ గురించి మంచిగా ఆలోచిస్తుంటే నువ్వు నా గురించి బ్యాడ్గా ఆలోచిస్తున్నావు. మేమంటే యంగ్ బ్యాచ్, దొరికినా ఎస్కేప్ అయిపోతాం. ఆ? మరి నువ్వు ఓల్డ్ బ్యాచ్. ఆ? రే, పరిగెత్తలేక స్లిప్ అయి పడ్డావే అనుకో, నీ ఫోటోకి దండ పడుద్ది. అందుకనే బాబు వద్దని చెప్తున్నాను. షబ్బా. రేయ్, నోరు మూసుకొని అందరూ నా ఇన్స్ట్రక్షన్స్ ఫాలో చేయండి.
ఆ? అనుష్క ఆ? ఇదేంటి ఇప్పుడు ఫోన్ చేసింది? ఆ, అర్థమైంది కదా? అది అర్థమైంది మేడం. హలో అనుష్క డార్లింగ్. గిరి ఎందుకమ్మా ఏడుస్తున్నావు? వాట్ హ్యాపెండ్? చెప్తాను నువ్వు రా. ఎక్కడికి? మీ ఇంటి బయటే ఉన్నాను నువ్వు రా. మా ఇంటి బయటే ఉన్నావా? ఉండు, ఇప్పుడే వస్తున్నాను. ఏంటి ఏడుస్తుంది? ఆ ప్రకాష్ గాడు నీ మీద అటాక్ చేశాడని ఆ గిరిగాడు నమ్మేలా చేసి ఆ ప్రకాష్ గాడి నెంబర్ తీసుకోవాలి. ఆ ప్రకాష్ గాడు నిన్ను బలవంతం చేశాడని ఆ గిరిగాడు గట్టిగా నమ్మేలా నువ్వు పర్ఫార్మెన్స్ చేయాలి బావా. మీరే చూస్తారుగా. మ్మ్. మ్మ్. అనుష్క డార్లింగ్, అనుష్క 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 నువ్వేనా? ఏంటిది? జుట్టు చెదిరిపోయింది, బొట్టు చెరిగిపోయింది. ఓ మై గాడ్, ఏమైంది? అసలు నేను బ్రతకను, నేను చచ్చిపోతాను. ఆఖరిసారి నిన్ను చూసి చచ్చిపోదామని వచ్చాను గిరి. నో, నువ్వు చచ్చిపోతే నేను బతుకుతానా? అనుష్క, అసలు ఈ దుర్మార్గం చేసిన దుర్మార్గుడు ఎవరు? నీ శీలాన్ని దోచుకున్న ఆ మానవ మృగం ఎవడు? దోచుకోలేదు, ఆ? దోచుకోవాలని చూశాడు. ఆ, అవునా? నేను ఇంకా కుంభకం అయిపోయింది అనుకున్నాను. అమ్మయ్య, ఎందుకెవడాడు? నేను చెప్తాను. ఈవెంట్ ప్రకాష్ గాడు ఆ? ప్రకాష్ గాడా? మ్మ్. అనుష్క, నీకెంత కష్టం వచ్చింది అనుష్క? ఆ? అక్కడికి నేను చెప్తూనే ఉన్నాను గిరి, నేను గిరి మనిషినని. నా ఒంటి మీద చేయి వేస్తే తను మీ చేతులు తీసేస్తాడని. ఏమన్నాడు? నేను చెప్తాను. ఏడ్సాడు వాడు. 3 అడుగులు ఉంటాడు. నా చెయ్యి తీయాలంటే వాడు స్టూల్ ఎక్కి నిలబడాలి అని అన్నాడు. ఆ? అంటే ప్రకాష్ గారు నా డార్లింగ్ వెంట పడడం మీ ఇద్దరు కూడా తెలుసా? మా ఇద్దరికేంటి, కాలనీ మొత్తం చూశారు. అసలు మీరు మనుషులేనా? అంతమంది జనాలుండి ఒక రౌడీ వెద ఒక అమాయకమైన ఆడపిల్లని పాడు చేయాలని చూస్తుంటే, తరిమి తరిమి వెంట పడుతుంటే, జుట్టు చెదిరే వరకు, చీర నలిగే వరకు చూస్తున్నారా? అందరూ మీద పడి వాడిని చంపేయకూడదు. ఆ, వాడు రౌడీ, పైగా వాడి చేతిలో కత్తుంది. అందుకే భయపడ్డాం. ఎవరైనా ఈ మాట అనొచ్చు గాని, క్రాంతి, నీకు అస్సలు ఈ మాట సూట్ అవ్వదు. నేను పోతాను. నువ్వు పోయిన తర్వాత పైన నన్ను అనుష్క, కలుసుకో. అనుష్క, అంత మాట అనుకో అనుష్క. నిన్ను అవమానించిన వాడిని ఊరికి వదిలిపెట్టను. ఏం చేస్తావు? కాల్ చేసి వార్నింగ్ ఇస్తావా? ఇస్తా, ఇప్పుడే ఇస్తా. వాడికి ఇప్పుడే ఫోన్ చేస్తా. ఏడవ కనుష్క, నీకేం కాదు. హలో, ఏంటి గిరిబాబు ఈ టైంలో ఫోన్ చేసావు? నీ ఎంతు చూడ్డానికి రా. మందు ఎక్కువైనట్టుంది. ఏం మాట్లాడుతున్నావో తెలియట్లేదా నీకు? ఆ? అనుష్క మీద నీ కన్ను పడిందా లేదా? అనుష్కనా? అదెవర్తి? ఆ? ఆ. రేయ్, నాటకాలు ఆడొద్దురా.
తను నాకు మొత్తం విషయం అంతా చెప్పింది. తనని చెరసాలని చూసిన నిన్ను అసలు అది ఎవరితో తెలియదంటుంటే చర్చడం ఏంటి బాబు? రే ప్రకాష్ రాజ్, నువ్వు చేసిన పని మొత్తం గిరిబాబుకు తెలిసిపోయిందిరా. ఆ? అనుష్క నాకు తెలియదంటూ తిరిగి వాళ్ళ ప్లేట్ మారుస్తున్నావా? నువ్వెవర్తివే? ఎవడే పిరికోడు? ఆ గిరిగాడికి నేను భయపడాలా? పొట్టోడు. వింటున్నావా ఏం మాట్లాడుతున్నాడో? రే, మా అనుష్కకి నువ్వు చేసిన అవమానానికి నువ్వు ఎక్కడున్నా మా గిరి వచ్చి నిన్ను చంపుతాడ్రా. ఆ, రమ్మనవే, ఎవరు చంపుతారో తేల్చుకుందాం. రే గిరి, ఇప్పటి వరకు నేను అనుష్క జోలికి వెళ్ళలేదు, కానీ ఇప్పుడు నువ్వు చెప్పావు కదా, ఇప్పటి నుంచి నేను దాని జోలికి వెళ్తా. దాని వెంటే పడతాను. నువ్వేం చేసుకుంటావో చేసుకో. అంటే ఇక మీదట వాడు నా మీద దండయాత్రలు చేస్తూనే ఉంటాడు. ఇలా ఎన్నిసార్లని నేను తప్పించుకోగలను గిరి? ఏడవద్దు. చూసావా గిరి, పక్కన నువ్వు ఉన్నా సరే అనుష్క వెంట పడతానని ఎంత తేలిగ్గా చెప్తున్నాడో. ఇలా అయితే ఇంక నువ్వు అనుష్క మీద ఆశ వదులుకోవాల్సిందే. అవును గిరి, అర్జెంటుగా వాడిని పిలిపించి వాడికి బుద్ధి చెప్పు, లేదంటే నేను చచ్చిపోతాను. అనుష్క, నేను అనుష్క, చచ్చిపోతాను, వద్దు, నేను చచ్చిపోతాను, నేను చచ్చిపోతాను. అనుష్క వెగ్గొడిపోతుంది. నేను చచ్చిపోతాను, చచ్చిపోతాను, చచ్చిపోతాను. అనుష్క, అనుష్క, వద్దు, ఏయ్, అనుష్క. ఏం జరుగుతుంది ఇక్కడ? హే గిరి, ఏం జరుగుతుంది ఇక్కడ? ఆంటీ, ఆంటీ, ఆంటీ. ఏయ్, ఏమైంది? పెద్దమ్మ, అసలు ఏం జరిగిందంటే ఆ ప్రకాష్ గాడు నా అనుష్కని రేపటం చేశాడంట. ఓ ప్రకాష్ గాడిని చంపేస్తాను పెద్దమ్మ నేను. గిరిని వదిలి నేను ఉండలేనా ఆంటీ? అయ్యో, ఆ ప్రకాష్ రాజ్ ఉండగా నేను బ్రతకలేనా ఆంటీ? నేను చచ్చిపోతాను గిరి. అనుష్క, 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 అనుష్క ఆగు, అనుష్క, అనుష్క ఆగు, అనుష్క, అనుష్క, అయ్యో, అనుష్క, 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 నన్ను వదిలి వెళ్ళిపోయావా? అనుష్క, అనుష్క, రేయ్, అనుష్క, గిరి, ఏంట్రా ఇది? అనుష్క. సిచ్యువేషన్ పెద్దమ్మా, సిచ్యువేషన్. ఏ ప్రేమికుడికి ఎదురు కాని సిచ్యువేషన్. రే, నేను అడుగుతోంది ఇదిరా. విగ్గు నీదేగా? హ? నాది కాదురా ఎద్దవ్వా, అనుష్కది. ఆ? అది ఆడదే కాదు, మగాడు. విగ్గు పెట్టుకుని ఆడదానిలాగా నటిస్తున్నాడు. ఆ విషయం బయటపడిందని అందరూ పారిపోయారా? ఆహా. ఆల్రెడీ ప్రకాష్ గాడు తన మీద కన్నేశాడు. ఆ? ఇప్పుడు అనుష్క ఆడదు కదని చెప్పి నువ్వు నింద వేస్తున్నావా? నేను నమ్మను, రే నేను నమ్మను, రే 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 నేను నమ్మను. పో. రే, అనుష్క రే, రే, ఆడది, రే, అనుష్క రే, రే, ఆడది, గిరి, అనుష్క గిరి. ఆడది, అనుష్క. వీడు నిజంగానే తింగరి ఎదవా. అంటే ఆ ప్రకాష్ గాడిని బయటికి రప్పించడానికి
ఆ క్రాంతి పూజలు కలిసి ఎవడికో లేడీ గెటప్ వేయించి నాటకం ఆడుతున్నారన్నమాట. ముందా ప్రకాష్ గాణ్ణి జాగ్రత్తగా ఉండమని చెప్పాలి. ఛీ! దరిద్రం. ఒరేయ్, పగలంతా నా కళ్ళ ముందు ఆ కర్పూరం ఎన్నో మోసాలు చేస్తుంటే నాకు తలనొప్పి వచ్చింది. రాత్రైనా కాస్త కునుకు తీద్దామనుకుంటే మీ గురకేంట్రా అయ్యా. ఒరే గిరి, దొంగతనానికి వస్తున్నామని మండపం దగ్గర కాలనీ జనాలెవరన్నా కాపలాగా ఉంటారని భయపడ్డాన్రా. ఎవరూ లేరు. ఎవరూ లేకపోవటం పెద్దమ్మా. గోతికాడు నక్కలాగా కూర్చున్నట్టు ఉండి దగ్గర 2 కుక్కలు పడుకున్నాయి చూడు. అయినా పర్లేదురా, వాళ్ళు నిద్రలో ఉన్నారు కాబట్టి నా టాలెంట్ తో హుండీ ఎలా కొట్టేస్తానో చూసి నేర్చుకో. ఏంట్రా ఇది? నువ్వు చూపిస్తే నేను నేర్చుకోవడం కాదు, నేను చూపిస్తా ఉండి ఎలా కొట్టేయాలో. నువ్వు చూసి నేర్చుకో. నేను వెళ్తున్నా ఉండు పెద్దమ్మా. అబ్బా, ఏంట్రా నువ్వు చేసింది? రే, చూసి నేర్చుకోవడం అంటే ఇదేనా? పెద్దమ్మా, వాడు తన్నిన తన్నుకి నేను కాబట్టి ఇక్కడికి వచ్చి పడ్డాను. అదే నువ్వైతే పోయి సమాధిలో పడేదాన్ని. నోరు పోయిరా. దేనికైనా ప్రాక్టీస్ ఉండాలిరా. రండి చెప్తాను. అదన్నా చూసారా, నేను దొంగతనానికి వస్తున్నానని లైన్ ఎలా క్లియర్ చేస్తున్నారా? అదే నాకు డౌట్ గా ఉంది. ఉండి ఎత్తి పెద్దమ్మా. ఏమైంది? ఒక్కసారి ఓపెన్ చేసి చూద్దాంరా. ఇప్పుడేంది పెద్దమ్మా? రేగిరి, 50 లక్షలు బంగారు నగలు నా కళ్ళలోనే మెదులుతున్నాయిరా. కళ్ళారా చూసి అప్పుడు తీసుకెళ్ళిపోదాంరా. బా, నీ కర్మ. త్వరగా కానీ. ఆ బంగారు హుండి. పెద్దమ్మా, పెద్దమ్మా, ఏమైంది? దొంగ 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 దొంగ
మీరా ఇదంతా మోసం దగా. ఎవరిది మోసం ఎవరిది దగా? చూసారా, మహిమగల వినాయకుడని చెప్పి మీరందరూ మొక్కులు తీర్చుకొని నిలువు తోపిల్లిస్తే ఆ డబ్బులు నొక్కేయాలని చూస్తున్నారు.